భోజనంబు ఇంతైన వంటకంబు నాకే ముందు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన క్రొయేషన్ ట్రావెల్ లాక్ ఎపిసోడ్ 3 అనమాట. ఇప్పుడు మనం మోనార్లో ఉన్నాం కదా, ఆ మోనార్ నుంచి ఆ కొచ్చి డైరెక్షన్ లో వెళ్తున్నాం కదా. మనము ఆ మధ్యలో మనం ఏంటంటే ఆ టాప్ స్టేషన్ కూడా వెళ్తాం అనమాట. అంటే ఆ కొచ్చిలో కొన్ని తిరుగుతాం, ఆ కొన్ని తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనకు టాప్ స్టేషన్ అనమాట. ఆ కొంచెం దగ్గర అనమాట. అందుకే మనం కొచ్చి డైరెక్షన్ కూడా అక్కడ నుంచి ఆ టాప్ స్టేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. కాకపోతే ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం లేవు అనమాట. ఇది ఏంటంటే ఇది మొత్తం బ్లాక్ చేశారనమాట, లోపలికి అయితే ఎంట్రీ లేదు. కానీ దీని మాత్రం ఎంట్రీ మాత్రం లేదు, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేశారనమాట. ఇది ఇంకోటి ఏమో ఇక్కడ జిప్ లైన్ ఉంటది ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ ఉంచాలి, ఇక్కడ రావడానికి ఒక 3-4 కిలోమీటర్స్ అనమాట అంతే. ఈ జిప్ లైన్ ఏంటంటే మనకు రేట్ ఉంటది. ఆ రేట్ ఏంటంటే ఇప్పుడు ఈచ్ వన్ వచ్చేసి ఆ 600 అనమాట. అంటే పోవడానికి రావడానికి 600, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొస్తారు అనమాట. ఇదంతా ప్రాసెస్ ఏంటంటే 600 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే 1 కిలోమీటర్స్ కూడా లేదు. ఇచ్చి ఒక తిప్పి కొడితే ఒక తక్కువనే ఉంది, కాకపోతే దీనికి ఇంత ప్రైజా అనిపించింది. ఇంకోటి ఏంటంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటది, అసలు మనకు ఎలా తీసుకెళ్తారు ఏందని చెప్పి ఉంటది. దీనికి రేటు అంటే టికెట్ తీసుకున్నాకనే మనకి ఇక్కడ గైడ్ ఉంటాడు అనమాట, చెప్తుంటాడు. అంటే మీరు ఏంది కాలు కింద పెట్టుకోండి, ఇలా ఉండండి, అక్కడికి వెళ్ళాక చేతులు ఇట్లా అది పెట్టండి అని చెప్పి మన ఇష్టము. కాకపోతే ఏంటంటే భయపడద్దు అనమాట, అది మెయిన్ థింగ్. వీళ్ళు చెప్పేది ఏంటంటే భయపడొద్దు అంటారు ఇక్కడైతే. ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి చూద్దాం మనం, ఇంకా అంటే లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, గైడ్లు ఎలా ఇస్తున్నారో ఏందని చెప్పి చూద్దాం ఒకసారి. మనకి ఏంటంటే ఫ్రీడమ్ లా ఉంటదంట, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ట్రావెల్ చేస్తే ఫ్రీడమ్ అనిపిస్తుంది అంట. అంటే వెళ్ళిన వాళ్ళని అడిగా నేను, ఎలా ఉంది ఫీలింగ్, ఎలా ఉందంటే చాలా బాగుంది అంటే. ఎట్లా అంటే మేమైతే ఫస్ట్ టైం చేయడం అన్నారు, నాకు కూడా కొంచెం అనిపించింది. ఒకసారి కనుక్కుందాం వాళ్ళు ఎలా చేస్తారు ఏందని చెప్పి ఒకసారి చూద్దాం. ఆగండి. बैठो फुल्ली बैठो, पैर लंबा करो, पैर लंबा करो. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న జిప్ లైన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పార్క్ ఏమో ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్స్ లాగా ఉంటది అనమాట. 5 కిలోమీటర్స్. ఇక్కడ ఏంటంటే ఈ పార్క్ లో ఏంటంటే జిఎస్టీ ఎక్కువ పడ్డది మాకు టికెట్ వచ్చేది ఇద్దరికేమో 30 రూపీస్ అయింది. జిఎస్టీ అది ఇది కలుపుకొని ఒక ఇంచుమించుగా ఒక 50 దాకా అయిందనమాట. దీనికి జిఎస్టీ వేసిరా, నేనైతే షాక్ అవుతున్నా. ఎందుకంటే మన దగ్గర అయితే జిఎస్టీ అలాంటివన్నీ ఏముండవు, మామూలుగా 10 రూపీస్ అని 10 రూపీస్ తీసుకుంటూ అలా ఉంటది. కానీ ఇక్కడేమో జిఎస్టీ కూడా ఇస్తున్నారు. అసలు ఈ పార్క్ లో ఏందని చూస్తే మాత్రం చిన్న లంక అనబట్టేది, చెరువు లంక ఇది. కాకపోతే పీస్ఫుల్ గా ఉంది కొంచెం అయితే. కాకపోతే క్రౌడ్ కూడా ఉన్నారు, మేము వెళ్దాం అనుకున్నాం, క్రౌడ్ ఉన్నారు. ఇంకో లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇక్కడ మాత్రం ఇప్పుడైతే ఒక 3-4 అవర్స్ అయితే టైం పడుతుంది అన్నారు. మేము అందుకే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే మేము ఇక్కడ బోటింగ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు ఇక్కడ వీలు కావాలి కాబట్టి మేమైతే చూసి ఒక 1/2 అవర్ ఉండి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం పార్క్ అనమాట. ఇది పార్క్ కూడా బాగుంది, ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది మొత్తానికి అయితే. పేరు ಹೇಳ್ತಿದ್ದಾಡ ಅಯ್ಯಪ್ಪನ పేరు ಮಟ್ಟ ಹೇಳ್ತಿದ್ದಾಡ ಏನು ಬಿಡ ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మాకు ఆకలితుంది కాబట్టి ఇక్కడ చిన్న ఒక దాబాలాగా ఉండే, ఆ దాబా తీసే అంత టైం లేదనమాట, ఎందుకంటే తినాలి ఆకలి అవుతుంది కాబట్టి. ఇక మేము ఇక్కడ రైస్ కూడా ఎలా ఉండవు, దొడ్డిగా కొంచెం దాని మీద లేయర్ ఉంది. ఇట్లా లేయర్ ఏంటంటే మనం రెడ్ కలర్ ఉంది, కొంచెం రైస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది.
మోస్ట్ చికెన్ చూడండి, చికెన్ ఒకటి ఫిష్ ఒకటి కాంబినేషన్ అయితే మస్తు అనిపించింది. ఎగ్దాం అనిపించింది, తిన్నా కడిపిండే తిన్నాం. పోతున్నాం ఇక ఇంకొంచెం ఆ టాప్ స్టేషన్ కి వెళ్తున్నాం. కొచ్చికి అయితే మొత్తం అయితే అయిపోయింది. ఓవరాల్ గా అయితే కొచ్చి అయితే అదే అనమాట. ఇంచుమించుగా ఒక 10 అయితే తిరిగిండొచ్చు. మనం అయితే ఒక 10 అయితే తిరిగినాం. ప్రీవియస్ వీడియోలో ఏమో ఒక 5, 6, 7 దాకా తిరిగినాం. ఇల్లు ఒక 3, 4 తిరిగినాం. ఇప్పుడు మనం అయితే టాప్ స్టేషన్ అంట మెయిన్ చాలా బాగుంది. టాప్ స్టేషన్ కి అయితే సజెషన్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొచ్చి తీసుకున్నాను, దాంతో టాప్ స్టేషన్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఫీజు ఏమో 50 రూపీస్. ఇక్కడ బాగుంటది అంట రోజ్ గార్డెన్ అనమాట. ఇది మాకు ఒక గైడ్ ఇచ్చాడు, మాకు ఆటో డ్రైవర్ ఏమో గైడ్. అసలు ఇలా రోజ్ గార్డెన్స్ అంటే ఏంటంటే ఆయన చెప్పాడు ఏంటంటే ఇల్లు అన్ని మొక్కలు ఉంటాయంట, A to Z. మన ఇండియాలో పండేటి మొక్కలు అన్ని ఉంటాయంట. నేనైతే షాక్ అయినా ఒకసారి, ఏంది ఇన్ని గనం ఉంటాయి ఇలా అనుకున్నా. పూల దగ్గర ఉంచాలి పెంచే మొక్కలు అంటే మన తినే మొక్కల దాకా అన్ని ఉంటాయంట. నేనైతే షాక్ అయిపోయినా ఒకసారి ఇన్ని మొక్కలు ఉన్నాయా. మళ్ళీ ఇంకోటి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు అంట. మొక్కలు కూడా సేల్ చేస్తారంట, అది కూడా చూద్దాం. మొక్కలు అయితే నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం ఇలా అయితే. ఎందుకంటే అన్ని మొక్కలు ఉన్నాయి, A to Z. ఆయుర్వేదం సంబంధించిన మొక్కలైనా గానీ, ఇంకా మనం ఇంట్లో పెట్టుకునే మొక్కలైనా గానీ, మన తినే ఆహారం మొక్కలైనా, అంటే ఈవెన్ కూరగాయలైనా పండ్లైనా అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్ని A to Z అన్ని మొక్కలు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఖచ్చితంగా మీరు మాత్రం టాప్ స్టేషన్ కి వస్తే మాత్రం ఈ రోజ్ గార్డెన్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే స్లోగా విజిట్ చేయాలి. ఇది అంటే ఫాస్ట్ గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు మాత్రం అంత కనిపించదు, అంటే అంత మజా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్ని ప్రతి ఒక్కదానికి ఒక నేమ్ ఉంటది. ఆ నేమ్ బోర్డు కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ స్లోగా వెళ్ళాలి, అంటే స్లోగా ఒకటొకటి చూసుకుంటూ వెళ్తే మనకు ఆ బోర్డు తో సహా కనబడుతుంది. మనం ఫాస్ట్ గా చూసుకుంటా వెళ్ళిపోయినా అంటే మనకు బోర్డు కనిపించదు. ఇక్కడ ఆ మొక్క గురించి మనం తెలుసుకోలేమన్నమాట. అక్కడ బోర్డు ఉంటే మనకు తెలుస్తుంది పర్టికులర్ గా, అంటే మనకు బోర్డు ఉంటే తెలుస్తుంది అనమాట, దీనికి సంబంధించిన మొక్క అని. మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. టాప్ లో ఇంకా వీడియోస్ వస్తాయి. क्या पावने पोट दे
ఇలాంటి వీడియోస్ మాత్రం మీరు మాత్రం చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి.